చాలామంది డిసెంబర్ వచ్చినప్పుడు ప్రార్థన కోసం ఎంతో హడావిడి చేస్తారు. జనవరి 1న ప్రార్థనకి ఎంతో హడావిడి చేస్తారు. ఆ రోజంతా ప్రార్థనలో ఉండాలండి అని హడావిడి చేసేవాళ్ళు ఉన్నారు. అదే ఆసక్తి, అదే హడావిడి ఇక మిగతా వారాల్లో, మిగతా దినాల్లో కనిపించదు. వీళ్ళని ఏమని పిలుస్తామంటే పండగ క్రైస్తవులు అంటాం. ఏమంటున్నా? పండగ క్రైస్తవులు మాత్రమే. అంటే క్రిస్మస్ వచ్చినప్పుడే వీళ్ళకి ప్రార్థన అనేది గుర్తొస్తుంది, దేవుని సన్నిధి అనేది గుర్తొస్తుంది. లేదా జనవరి 1న లేదా 31 వస్తేనే ప్రార్థన, తర్వాత వాగ్దానాలు ఇవన్నీ వాళ్ళకు గుర్తొస్తాయి. ఇది నిజంగా క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నామకార్థమైన క్రైస్తవ్యం, 2 నిజమైన క్రైస్తవ్యం. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, 2 రకాలైన క్రైస్తవ్యాలు లోకంలో ఉన్నాయి. మొదటిది నామకార్థమైన క్రైస్తవ్యం, పేరుకు మాత్రమే క్రైస్తవ్యం, లోపల ఏమీ ఉండదు. ఇది ఎట్లాంటిదంటే నేతి బీరకాయ లాంటిది. పేరులో ఏముంది? నేతి బీరకాయే, నెయ్యి ఉంది పేరులో. కానీ నిజంగా దాన్ని కోసి చూసినా, వండి చూసినా దాంట్లో నెయ్యికి సంబంధించింది ఏమైనా కనపడుతుందా లోపల అంటే ఏమీ ఉండదు. మరి ఎందుకు పేరు పెట్టారంటే అంతే పెట్టారు. ఇట్లాగా నేతి బీరకాయ లాంటి క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు ఎట్లా ఉంటారంటే సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం యొక్క అంతం వరకు దేవునితో ఎల్లప్పుడూ కూడా నడుస్తూ ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో నామకార్థమైన క్రైస్తవుడిగా నువ్వు బ్రతికితే దేవుని వలన కానీ దేవుని నుండి కానీ నీకు ఏ ప్రతిఫలం రాదు. పేరుకు మాత్రమే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? నిజమైన క్రైస్తవుడిగా అంటే సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం యొక్క అంతం వరకు ప్రతి క్షణం నువ్వు దేవునితో నడవాలి. ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చేయాలి, అనునిత్యం ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండాలి, అనునిత్యం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండాలి, సహవాసం చేస్తూ ఉండాలి. అలా ఉండగలిగితే దేవుని యొక్క లక్షణాలు, క్రైస్తవుని యొక్క లక్షణాలు నీ జీవితంలో ఉన్నట్లు. లేకుంటే నేతి బీరకాయ క్రైస్తవ్యమే. ఎట్లాంటి క్రైస్తవ్యం? నేతి బీరకాయ క్రైస్తవ్యమే. దీంట్లో ఇబ్బంది పడినా పడకపోయినా ఇది నిజమే. కాబట్టి అట్లాంటి క్రైస్తవుడిగా నీవు లోకంలో 100 సంవత్సరాలు జీవించినా సరే పరలోకం యొక్క మెట్టు కూడా ఎక్కలేవు. మొట్టమొదటి మెట్టు కూడా వెళ్ళలేవు ఇక. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవించాల్సిన జీవితం లేదు. మనం బైబిల్లో చూస్తే హానోకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. జాగ్రత్తగా చూడండి. హానోకు 60 ఏళ్ళు బ్రతికాడు, 65 ఏళ్ళు బ్రతికాడు. అలా బ్రతికిన తర్వాత 65వ సంవత్సరం వచ్చిన తర్వాత మెతూషెలను కన్నాడు. తనకు ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకుకు పేరు ఏం పెట్టాడంటే మెతూషెల. ఏం పేరు పెట్టాడు? మెతూషెల. ఏమిటి ఈ పేరుకు అర్థం అంటే ఇతడు చనిపోయినప్పుడు ఈ లోకమంతటికి కూడా అంతం వస్తుంది. ఇతడు చనిపోతే ఈ లోకమంతా కూడా నాశనం అవుతుంది అనే అర్థంతో పెట్టబడిన పేరు అది. మనమైతే ఈ దినాల్లో పేర్లు ఎట్లా పెట్టుకుంటామంటే తాత పేరు కలవాలి, తండ్రి పేరు కలవాలి, నాయనం పేరు కలవాలి, ఆ చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కలవాలి అని వాళ్ళ పేర్లు కలిసేటట్టుగా పెట్టుకుంటాం. కానీ ఇశ్రాయేలీల్లో మరి ముఖ్యంగా యూదుల్లో ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టరు. వాళ్ళు ఒక పేరు పెట్టారంటే ఒక అర్థవంతంగా ఉంటుంది, భవిష్యత్తును సూచించేదిగా ఉంటుంది.
అట్లాంటి పేరు వాళ్ళు పెట్టుకుంటారు. అంతే తప్ప నీలాగా నాలాగా ఏదో ఒక పేర్లే అని తగిలించేయరు. ఇక్కడ హానోకుకి ఒక కొడుకు పుట్టాడు. అతనికి ఏ పేరు పెట్టాడు? మెతూషెల. మెతూషెల అంటే అర్థం ఏంటంటే ఇతడి మరణంతో ఈ లోకానికి అంతం వచ్చేస్తుంది అని. ఆ పేరు విన్న తర్వాత హానోక్కి బహుశా భయమైందేమో. తన మనసు మార్చుకున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడు. అప్పటిదాకా ఎట్లాంటి జీవితం జీవించాడో తెలియదు. అక్కడి నుంచి దేవునితో నడవడం ప్రారంభించాడు. అంతకుముందు ఎట్లాంటి బ్రతుకుందో తెలియదు హానోక్కి. కానీ ఎప్పుడైతే మెతూషెలను కన్నాడో, అతనికి ఆ మెతూషెల అని పేరు పెట్టాడో, ఆ పేరు నుంచే తనకు అర్థమైంది ఇతడి మరణంతో ఈ లోకానికి అంతం రాబోతుందన్నమాట. మరి ఈ లోకం అంతమైతే మరి నా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ జీవితం సరైంది కాదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన నిత్యము ఉండేవాడు. ఆయనతో కలిసి జీవించడమే నిజంగా జీవితానికి అర్థం, పరమార్థం అనుకున్నాడు. అప్పటి నుండి మారు మనసు పొందాడు. అక్కడ నుండి దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవునితో నడవడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇల్లు వాకిలు వదిలేసి, భార్య బిడ్డలను వదిలేసి సన్యాసుల్లో కలిసిపోవడం అనుకుంటున్నారు. చాలామంది అట్లాగే చేస్తుంటారు. ఏం చేస్తున్నావా అంటే నేను సన్యాసుల్లో కలిసిపోతున్నానండి. సన్యాసి కాదు. సన్యాసిలాగా బ్రతకడం వేరు, సన్యాసిలాగా బ్రతకడం వేరు. సన్యాసిలాగా బ్రతకడం అంటే దేనికి పనికి రాకుండా, దేనికి కొరగాకుండా బ్రతకడం సన్యాసుడు అంటాం. కాదు, సన్యాసిగా బ్రతకడం అంటే దేవుని కోసం నేను బ్రతకాలి. ఈ లోకం నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న ప్రాపంచిక సుఖాలు నాకు అక్కర్లేదు. ఏ బంధాలు నాకు అక్కర్లేదు. దేవుని యొక్క బంధం ఉంటే చాలు, ఆత్మీయ బంధం ఉంటే చాలు అనుకొని అన్నీ వదిలేసుకొని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసి సన్యాసులుగా బ్రతికేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు మనల్ని అట్ట సన్యాసులుగా బ్రతకమనటం లేదు. హానోకు ఎట్లా బ్రతికాడో చూడండి. హానోకు ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఇక నాకు భార్య అక్కర్లేదు, బిడ్డలు అక్కర్లేదు, నాకు బంధువులు అక్కర్లేదు, ఇల్లు వాకిలు అక్కర్లేదు అని చెప్పేసి అడవుల్లోకి పోయి సన్యాసం పుచ్చుకోలేదు. సరిగదా? బంధువుల మధ్య ఉన్నాడు, స్నేహితుల మధ్య ఉన్నాడు, ఇంటిలోనే ఉన్నాడు, భార్య పిల్లలతోనే ఉన్నాడు. కానీ దేవునితో కూడా కలిసి నడిచాడు. ఇది నిజంగా దేవునితో కలిసి నడవడం అంటే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో కలిసి నడవడం అంటే అన్నీ వదిలేసుకొని ఉండడం కాదు. అందరినీ కలిగి ఉండి దేవునితో ఉండడం. ఏమంటున్నా? అందరూ ఉంటారు నీ చుట్టూ, కానీ నువ్వు ఎవరితో నడుస్తూ ఉంటావు? దేవునితో నడుస్తూ ఉంటావు. హానోకు 300 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు? 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే సంసార జీవితం చేశాడు, అందరితో కలిసి ఉన్నాడు, తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవునితో కూడా కలిసి నడిచాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎంత కష్టమో ఎప్పుడైనా ఆలోచించావా? అన్నీ వదిలేసుకొని దేవుని కోసం బ్రతకడం చాలా ఈజీ. ఎందుకంటే వెనక ముందు పీకే వాళ్ళు ఎవరు లేరు కదా, వెనక ముందు అడిగేవాళ్ళు లేరు కదా. మన భాషలో చెప్పాలంటే అమ్మా బువ్వ అనేవాళ్ళు లేరు, నానా రూపాయి అనేవాళ్ళు లేరు. ఇక ఏ ఇబ్బంది లేదు, దేవునితో నడిచేయచ్చు. కానీ క్రైస్తవ జీవితం అట్లా కాదు. నీ పని నువ్వు చేసుకుంటూనే ఉండాలి, దేవునితో కలిసి నడుస్తూ ఉండాలి. ఇది చాలా కష్టం. ఎందుకంటే ఒక పక్క ఇంట్లో ఏమి కావాలో చూసుకోవాలి, పిల్లలకి ఏమి కావాలో చూసుకోవాలి, తర్వాత బంధువులకి విషయంలో వాళ్ళకి రాకపోకల్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వీటన్నిటిని చూసుకుంటూనే దేవునితో కలిసి నడుస్తూ ఉండాలి, దేవునితో ప్రార్థన చేస్తుండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఇది చాలా కష్టం. కాబట్టి ఈ లోకంలో చాలామంది దేవుని కోసం హతసాక్షులుగా చనిపోతూ ఉంటారు. అట్లా హతసాక్షులుగా చనిపోవడం ఈజీనే, ఎందుకంటే ఒక్కసారిగా ప్రాణం పోతుంది. కానీ దేవుని కోసం బ్రతకడం ఉంది చూశారు, అది చాలా కష్టం. మీకు అర్థమైందండి? దేవుని కోసం అనునిత్యం బ్రతకడం ఉందే, అది నిజంగా చాలా కష్టం.
పండగ క్రైస్తవులాగా బ్రతకడం లోకంలో చాలా ఈజీ. డిసెంబర్ వచ్చిందంటే కాస్త హడావిడి చేసి, ఆర్భాటం చేసి, జనవరి 1న ఆర్భాటం చేసి, హడావిడి చేసి, ఇక ఆ నెలతో సర్దుకొని ఇక ఎప్పటిలాగే వాళ్ళ జీవితం వాళ్ళు గడిపేయటం చాలా ఈజీ. కానీ అనునిత్యం దేవునితో కలిసి నడుస్తూ ఉండాలే, అది నిజంగా కష్టం. కాబట్టి ఇరుకు మార్గం ఇది. ఎట్లాంటి మార్గం ఇది? ఇరుకు మార్గం. చాలా కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఈ ఇరుకు మార్గమే నిన్ను నిత్య జీవానికి చేర్చే మార్గం. విశాలమైన మార్గం ఉంది లోకంలో. ఎటువంటి మార్గం? విశాలమైన మార్గం. నీకు ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు, నీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లాంటి విశాలమైన మార్గం ఎటు తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. కానీ ఇరుకు మార్గం ఉంది, దేవుని కోసం నడిచే మార్గం, దేవునితో కలిసి నడిచే మార్గం. ఈ మార్గం కొంచెం ఇబ్బందిగా ఉన్నా చక్కగా వెళ్తుంది. ఎక్కడి దాకా అంటే దేవుని సన్నిధికి వెళ్తుంది. పరలోకాన్ని చేరుస్తే ఇది పరలోకానికి చేర్చే మార్గం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీవు నేను ప్రతి మనిషి ప్రయాణిస్తున్నాం. ఈ ప్రయాణించే మార్గం ఎట్లాగా? ఇరుకు మార్గంలో ఉన్నావా, విశాలమైన మార్గంలో ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. ఇరుకు మార్గంలో ఉన్నావంటే దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావు అన్నమాట, దేవుని కోసం నువ్వు శ్రమ పడుతున్నావు అన్నమాట. ఇప్పుడు చూడండి, లోకంలో ఎక్కడెక్కడో ఎవరికి ఇష్టమైన ప్లేసుల్లో వాళ్ళు ఉన్నారు కదా. టీవీ చూసేవాళ్ళు టీవీ చూసే టైంలో ఉన్నారు, ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు ముచ్చట్లు చెప్పుకునే మూడ్లో ఉన్నారు, ఏ పని ఇష్టమైన వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉన్నారు ఈ సమయంలో. కానీ దేవుని కృపను బట్టి మనం అవన్నీ మానేసుకొని దేవుని సన్నిధిలో గడుపుతున్నామే. ఇది నిజంగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందరితో పాటు కలిసి ఉండడం, అందరితో పాటు టీవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయటం బాగానే ఉంటుంది. కానీ వాటన్నిటినీ వదిలేసి దేవుని సన్నిధిలో నిలబడి ఉండడం ఉందే, ఇది నిజంగా ఇరుకైన మార్గం. ఏదో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అంటే అట్లకట్ల ఒగబట్టుకొని ఉంటాం. కానీ ఇది సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఉండేది కాదు, అనునిత్యం ఎల్లప్పుడూ కలిసి ఉండేది. కాబట్టి ఇది ఇరుకు మార్గం. ఎట్లాంటి మార్గం అంటున్నాం? ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ఉన్నావని ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే ఈ మార్గం నిన్ను పరలోకానికి చేరుస్తుంది. విశాలమైన మార్గంలో ఉన్న వాళ్ళని వదిలేసేయి. ఎందుకంటే చివరికి వాళ్ళ గమ్యం ఎట్లా ఉంటుంది? నరకంగా ఉంటుంది. కష్టపడినా సరే, ఇరుకుగా ఉన్నా సరే, ఇబ్బందిగా ఉన్నా సరే, ఇదే మార్గంలో నువ్వు వెళ్ళు, తప్పనిసరిగా నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ హానోకును చూస్తే, హానోకు 300 ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలు? 300 ఏళ్ళు దేవునితో కలిసి నడిచాడు. ఎందుకు? 60 ఏళ్ళు బ్రతికాడు మామూలు మనిషిలాగానే, దేవుడంటే ఎరగక బతికాడు. కానీ ఎప్పుడైతే తన కుమారుడు కలిగాడో, ఆ కుమారుడి పేరును బట్టే అతడు చనిపోగానే లోకమంతా అంతమైపోతుంది అని ఒక సందేశం దొరికిందో, వెంటనే ఆ సందేశాన్ని పట్టుకున్నాడు, మారు మనసు పొందాడు. హానోకు మారు మనసు పొందడానికి ఎవరైనా వచ్చి ప్రసంగాలు చేశారా? బోధ చేశారా? చర్చిలు కట్టి వాక్యాలు చెప్పారా? ఏమీ చెప్పలా. తన కుమారుడికి పెట్టబడిన పేరులో ఉన్న అర్థాన్ని తెలుసుకున్నాడు, తన మనసు మారిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు దేవుని ప్రణాళికలో ఉన్నవాడివైతే నీకు పెద్ద పెద్ద మెసేజ్లు అవసరం లేదు, పెద్ద పెద్ద వాక్యాలు అవసరం లేదు, పెద్ద పెద్ద సంఘటనలు అవసరం లేదు. చిన్న సంఘటనలే చాలు, నీ జీవితం మారిపోతుంది. మీకు అర్థమైందండి? కొంతమందికి 24 గంటలు కూర్చొని దేవుని గురించి చెప్పినా సరే వాళ్ళ మనసు మారదు. అట్లాంటి వాళ్ళు దేవుని ప్రణాళికలో లేరు అని అర్థం. కొంతమందికి ఒక చిన్న మాట చెప్పగానే వాళ్ళ హృదయం స్పందిస్తుంది, వెంటనే దేవుని సన్నిధిలో ఉంటారు. నిజంగా వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాళ్ళు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. హానోకు యొక్క కుమారుడు మెతూషెల. ఈ పేరుకి అర్థం ఏమంటున్నాం? ఎప్పుడైతే ఇతడు చనిపోతాడు, ఇతడు మరణంతో లోకం అంతం ప్రారంభమవుతుంది. అందుకనే బైబిల్ గ్రంథం అంతట్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు అనుకున్నారు? ఈ మెతూషెల. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు.
మహా అయితే ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతున్నారు మనిషి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100, 105, 110, ఇంకా గట్టిగా అయితే 120. కానీ అప్పుడు ఆ సమయంలో మనుషుల యొక్క ఆయుష్ ఎంతైతే ఉండేదంటే 500, 600, 700, 800 సంవత్సరాలు ఉండేది. 900 సంవత్సరాలు కూడా ఉంది. అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరంటే బైబిల్ గ్రంథం మొదటిలో ఈ మెతూషెలానే. ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 969 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. ఈయనే హైయెస్ట్ కాలం బ్రతికినవాడు. ఇతని కంటే ఇక తర్వాత వాళ్ళు తర్వాత ఉన్నారులేండి. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు దేవుడు ఇతనికి ఎంత ఆయుష్ ఇచ్చాడు? ఎందుకంటే ఇతను చనిపోతే లోకం అంతం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇతనికి ఎంత ఆయుష్ ఇచ్చేస్తే ఆ మిగతా వాళ్ళు మారు మనసు పొందడానికి అంత అవకాశం ఇచ్చిన వాడు. మీకు అర్థమైందా? 969 సంవత్సరాలు మెతూషెలకు ఎందుకు ఇవ్వాలి అంత ఆయుష్ దేవుడు అంటే, ఆ ఇచ్చిన ఆయుష్ మిగతా ప్రజలందరికీ కూడా మారు మనసు పొందడానికి ఒక అవకాశం. అందుకనే మెతూషెల ఆయుష్ను దేవుడు ఇంకా పెంచి 969 ఏళ్ళు చేశాడు. అప్పటికి కూడా ప్రజలు మారు మనసు పొందల. ఇక జలప్రళయం వచ్చేసింది. జలప్రళయం వచ్చింది నోవాహు కాలంలో. నోవాహు యొక్క 600 సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. అంటే అంతకు ముందు నుంచే ఈ మెతూషెల ఉన్నాడు. ఎప్పుడైతే మెతూషెల చనిపోయాడో ఆ లోకం మీద జలప్రళయం ప్రారంభించబడింది. ఆ జలప్రళయం ద్వారా ఆ లోకం మొత్తం కూడా నాశనమైపోయింది. ఒక చిన్న వర్తమానమే హానోకు యొక్క జీవితాన్ని మార్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు దేవుని సేవకులు నీకు వర్తమానం అందిస్తున్నారు? ఎన్నిసార్లు మారు మనసు పొందండి అని చెప్తున్నారు? మరి నీ మనసు మారుతుందా? దేవుని కోసం బ్రతకడం అంటే, దేవుని కోసం నడవడం అంటే అన్నీ వదిలేసుకోవటం కాదండి. అన్నీ కలిగి ఉండి దేవునితో కూడా నడవటం. ఇది నిజంగా ఈ నూతన సంవత్సరంలో మనము అభ్యాసం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అభ్యాసం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. పండగ క్రైస్తవులాగా ఎప్పుడో సంవత్సరానికి 1 రోజు 2 రోజులు కాదండి. ఇట్లాంటి జీవితం జీవించడం వలన నీకు ఏ ఉపయోగం లేదు. ఏదో క్రైస్తవుడివి అన్న పేరు తప్ప అంతకు మించి ఏం ఉపయోగం లేదు. కానీ నిజంగా నీవు దేవునితో ఉండాలి అనుకుంటే, నిజంగా ఈ లోకంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అనుకుంటే దేవునితో అనునిత్యం కలిసి జీవించడం ప్రారంభించాలి. ఏం చేయాలి? దేవునితో కలిసి నడవాలండి. నడవడం అంటే నువ్వు ఏదో చేయనక్కర్లేదు. ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవా నీకు వందనాలు, ఈ దినం నాకు ఇచ్చావు, ఈ దినమంతటిని ప్రభువా ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ దినమంతా కూడా నేను నీ కోసం నమ్మకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రతిరోజు నీవు ఆయన సహాయాన్ని వేడుకుంటే ప్రతిరోజు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు ఆయనతో కలిసి ఆ రోజంతటిని ముగిస్తావు విజయవంతంగా. మళ్ళీ 2వ రోజు వస్తుంది. మళ్ళీ అదే ప్రకారంగా దేవా ఇదిగో 2వ రోజునిచ్చావు, నీకు వందనాలు, ఈ దినమంతటిని ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ దినమంతా కూడా నేను చేసే ప్రతి పనిలో నీ కాపుదల, నీ సహాయం నాకు ఇవ్వు నాయనా అని మళ్ళీ ప్రార్థించుకొని మళ్ళీ ఆయనతో కలిసి రావడం ప్రారంభించాలి. ఇలాగా 1 రోజు 2 రోజులు కాదండి, ప్రతిరోజు ఇది ఒక అభ్యాసం లాగా చేసుకోవాలి. ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక ఊపిరిలాగా చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ఊపిరి దాందే ముందులేండి. సంవత్సరానికి ఒకసారి 1 గంట పీల్చుకుంటే చాలు అనుకుంటావా? రోజుకు 1 గంట పీల్చుకుంటే చాలదా అంటే ఊపిరి అంటావా? చెప్పండి, అంటావా? అనం కదా. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది. నీవు పని చేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, ఏం చేస్తున్నా సరే ప్రార్థన అనేది కంటిన్యూస్గా జరగాలి. తెస్సలోనికల పత్రికలో ఏముంటుందంటే, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థించండి. ప్రే వితౌట్ సీజింగ్, సీజింగ్ అంటే స్టాప్ అని అర్థం. ఎడతెగక ప్రార్థించండి అంటే కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎడతెగక
అంటే ఎటువంటి కూడా స్టాపింగ్ అనేది లేకుండా, ఆపకుండా ప్రార్థన చేస్తూనే ఉండండి. ఏవండి ఆపకుండా చేయమంటే ఎక్కడ చేస్తారు? కాసేపు కాసేపు నాన్ స్టాప్గా, మన భాషలో చెప్పు, నాన్ స్టాప్గా చేస్తూనే ఉండండి. నాన్ స్టాప్గా చేయటం అంటే ఇక పద్దాకల మోకాళ్ళుని చేయాలండి కాదు. నీ హృదయంలో ప్రతి క్షణం దేవునితో నువ్వు మాట్లాడుకుంటూనే ఉండాలి. మౌనిక అనే ఒక ఆమె ఉండేది, అగస్టిన్ యొక్క తల్లి. ఈమె ప్రతి నిత్యం కూడా ప్రార్థన చేస్తూనే ఉండేది తన కొడుకు కోసం. ఏమని ప్రార్థన చేసేదంటే, ఆమె 4 ఇళ్లల్లో పాచి పని చేసేది. పాచి పని చేయడం అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ బట్టలు ఉతికేయటం, అంట్లు తోమేయటం, వాళ్ళ ఇల్లు అవంతా చక్కబెట్టడం, ఇవన్నీ చేసేది ప్రతిసారి. ఆమె వెళ్ళి పని చేస్తున్న ప్రతిసారి ఇట్లాగే ప్రార్థన చేసుకునేది. దేవా, ఇదిగో నేను అంట్లు తమ్ముతున్నాను కదా, ఇవి ఎంత తెల్లగా అయితే నేను తమ్ముతున్నాను, నీవు నా కొడుకు హృదయాన్ని కూడా అంత తెల్లగా చేయి నాయన. ఇల్లు ఊడుస్తూ ఉంటుంది కదా, ఆ ఊడ్చేటప్పుడు ప్రార్థన చేస్తుంది, దేవా, నేను ఈ ఇంటిని ఎంత శుభ్రంగా అయితే చేస్తున్నానో, నీవు కూడా నా కొడుకు హృదయాన్ని ఎంత శుభ్రంగా చేయాలి ప్రభు అని ప్రతి క్షణం ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. ఎప్పుడైనా మనం ఎట్లాంటి ప్రార్థనలు చేశామా? ఇలాగ ప్రార్థన చేస్తే చెప్తున్నాను, నిజంగా నీ భర్త మారు మనసు పొందుతాడు, నీ పిల్లలు మారు మనసు పొందుతారు. నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావో నీ తల్లి తండ్రి వాళ్ళు కూడా మారు మనసు పొందుతారు. ఎట్లాగా ప్రార్థన చేయాలి? ఎడతెగక. ఎట్లా చేయాలి? ఎడతెగక. ఈమె అట్లాంటి ప్రార్థనలు దాదాపుగా 9 సంవత్సరాలు చేస్తూనే ఉంది. అలాగా ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు చేసింది. అప్పటికి కూడా అతని కొడుకు అగస్టిన్ మారు మనసు పొందల. ఈమెకి విసుగు వచ్చేసింది. వస్తుంది కదా, మనం గట్టిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తే వీడు మారడు, వీడు బ్రతుకు మారదు, వీడి జీవితం ఇంతే అని సర్దుకుంటాం. కానీ ఈమె ఎన్ని సంవత్సరాలు చేసింది విసుక్కోకుండా? 9 సంవత్సరాలు చేసిన తర్వాత ఆమెకు కొంచెం నిరాశ వచ్చి అక్కడ ఉన్న సేవకుడు తంది, అయ్యగారు 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నా కొడుకు కోసం, వాడు ఇంకా మార్పు లేదు వాడిలో, ఇక నేను ప్రార్థన చేయటం మానేస్తాను వాడి కోసం అంది. ఈ సేవకుడు అన్నాడు, అమ్మమ్మ అట్లా చేయొద్దు, 9 సంవత్సరాలు చేశావు, ఇప్పుడు మానేస్తే ఆ 9 సంవత్సరాలు చేసిన ప్రార్థన అంతా కూడా వృధా అయిపోద్ది కదా, కాబట్టి అట్లా చేయొద్దమ్మా, కంటిన్యూ చేస్తానే ఉండు, తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడంటే సరే అని ఆ సేవకుడు చెప్పిన మాటలు మళ్ళీ విని మళ్ళీ ఎప్పటిలాగానే కంటిన్యూగా ప్రార్థించడం ప్రారంభించింది. ఆ తర్వాత దేవుడు అతన్ని పట్టుకున్నాడు. అతన్ని చివరికి ఎంత పరిశుద్ధుడిగా దేవుడు చేశాడంటే, అతనికి ఇవ్వబడిన పేరేంటంటే సెయింట్ అగస్టిన్, అంటే పరిశుద్ధ అగస్టిన్ అనే బిరుదు తనకు ఇవ్వబడింది. అంత పరిశుద్ధంగా దేవుని కోసం ఆయన బ్రతికాడు, ఎటువంటి కల్మషం లేకుండా అట్లా బ్రతికాడు. ఒకసారి ఆయన ఆశ్రమంలో చాలామంది కుష్ఠరోగులు ఉంటారు. సెయింట్ అగస్టిన్ యొక్క ఆశ్రమం స్థాపించాడు ఆయన మారు మనసు పొందిన తర్వాత. ఆయన ఆశ్రమంలో చాలామంది కుష్ఠరోగులు ఉంటారు. ఆ కుష్ఠరోగులకి ఆయన పరిచర్య చేస్తాడు, వాళ్ళకి భోజనం అవన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకునేవాడు. అట్లాంటి ఒక కుష్ఠరోగి ఆ సమయంలో బాగా కోపంగా ఉండి, అది కూడా ఎవరి మీద? ఈ అగస్టిన్ మీద కోపంగా ఉండి అతన్ని ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టేసి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఆయనే వచ్చి ఇదిగో నా గాయాలన్నీ కడగాలి, ఆయనే వచ్చి నాకు స్నానం చేయించాలి అని అట్లాగన్నాడంట. ఈ మాటలు వింటే మనకెట్లా అనిపిస్తుంది? ఏమోలే కుష్ఠరోగి అని చెప్పి చేరదీసి అవకాశం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి ఎంత చేస్తే వీడు ఎట్లా అంటాడా, వీడు ఎట్లా తిడతాడా అని మనమైతే ఏం చేస్తాం? అసలు ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదురా, పో బయటికి నడు అని వెంటనే గెంటేస్తాం కదా. కానీ అగస్టిన్ అట్లా చేయలేదు. దగ్గరికి వచ్చాడు, సహోదరుడా నేను ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అంటే మళ్ళీ బూతులు తిట్టి, నువ్వు నా గాయాలన్నీ కడగాలి, నువ్వే నాకు స్నానం చేయించాలి అని అంటే, సరే నువ్వు చెప్పినట్లే చేస్తానని మిగతా వాళ్ళందరినీ పైముంచేసి ఈయనే నీళ్లు తోడి ఈయనే కట్టెల పొయ్యి వేసి కాగబెట్టి వాటిలో సుగంధం ఇవన్నీ వేసి ఆ నీళ్ళని తెచ్చి అతనికి శుభ్రంగా స్నానం చేసి మొత్తం కడిగి చేసినప్పుడు అతని యొక్క దీనత్వాన్ని చూసి
అతని యొక్క తగ్గింపును చూసి అప్పటి వరకు ఎవరైతే కఠినంగా ఉన్నాడో ఆ కుష్ఠరోగి వెంటనే కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసి, ఇంత కఠినంగా నేను నిన్ను తిట్టాను, ఇంత కఠినంగా నీతో ఉన్నాను, అయినా సరే నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, నిజంగా దేవుడి ప్రేమను నేను నీలో చూస్తున్నాను, నిజంగా నువ్వే ఇట్లా ఉంటే నువ్వు సేవించే దేవుడు ఇంకెంత గొప్పవాడో అని వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా దేవునితో కూడా నీవు కలిసి నడిస్తే, నీవు ఎవరితో అయితే ఉన్నావో, ఎవరితో అయితే కలిసి ఉన్నావో వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క ప్రభావం అట్లా ఉంటుంది. నీకు అర్థమైందండి? నిజంగా నీవు దేవునితో కలిసి నడిచే వ్యక్తివైతే, నీవు ఎవరితో అయితే కలిసి జీవిస్తున్నావో వాళ్ళ మీద నీ ప్రభావం ఉంటుంది. నీవు ఎవరి సమక్షంలో అయితే ఉంటున్నావో వాళ్ళు కూడా నీ ప్రభావం ద్వారా దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తారు, మారు మనసు పొందుతారు. అందుకని అంటున్నాను, దేవునితో నీవు కలిసి నడు. నీ భర్తని దేవుడు ఎట్లా మారుస్తాడో చూడు. కంపల్సరిగా దేవుడు నీ పిల్లలను కూడా పట్టుకుంటాడు. వాళ్ళు ఎంత చెడ్డ మార్గంలో వెళ్తున్నా సరే వాళ్ళని మరలా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచే బాధ్యత దేవుడు తీసుకుంటాడండి. మనిషిగా నువ్వేమీ చేయలేవు, కానీ దేవుడైతే గనక సమస్తము చేయగలడు. కానీ ఈ నూతన సంవత్సరంలో నీవు నేను చేయాల్సింది ఏంటంటే దేవునితో కలిసి నడవటం. ఏం చేయాలి? దేవునితో కలిసి నడుద్దాం, దేవునితో కలిసి అడుగు వేద్దాం. హానోకు 300 ఏళ్ళు దేవునితో కలిసి నడుస్తూ వచ్చాడు. తర్వాత ఆయన తరం అంతా కూడా ఆశీర్వదించబడింది. ఆ హానోకు నుంచి వచ్చిన వాడే నోవాహు. ఆ నోవాహు ఇగో భూమి మీద అంతటికీ కూడా సమాధానాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు దేవునితో కలిసి నడిస్తే నీ తర్వాత తరమంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవే నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతే నీ తర్వాత తరమంతా కూడా శాపగ్రస్తం అవుతుంది. కనీసం నీ కోసం కాకపోయినా నీ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, నీ తరం కోసమైనా సరే నీవు దేవునితో కలిసి నడవాలి. అలా నడిస్తే నిజంగా నీవు నీ తరమంతటికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ పిల్లలకి, నీ పిల్లలకు కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవునితో నడిచాడు, దాని ప్రభావం ఇస్సాకు మీద పడింది. ఇస్సాకు దేవునితో నడిచాడు, దాని ప్రభావం యాకోబు మీద పడింది. తర్వాత వాళ్ళ తరం అంతా ఆశీర్వదించబడ్డారా లేదా? ఇప్పటికీ కూడా మేము అబ్రహాము సంతానం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎందుకు? అబ్రహాము దేవునితో కలిసి నడిచినవాడు కాబట్టి అబ్రహాము గురించి ఎప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. నిజంగా నీవు నేను దేవునితో కలిసి నడిస్తే మన గురించి తరతరాలు కూడా మాట్లాడుకుంటారు. అట్లాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక.